ఈ వీడియోలో పాల తాలికలు ఎలా చేశానన్నది చూపిస్తాను. ముందు రోజు ఏం చేయాలంటే ఫస్ట్ మనం బియ్యం బాగా వాష్ చేసుకొని కొంచెం ఆరబెట్టాలి. ఆ తర్వాత మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో ఆ రోజు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పాల తాలికలకి తడి బియ్యం అయితేనే చాలా వస్తుంది. సో, నేను ఈ మిక్సీ పట్టిన బియ్యం పిండిని ఫస్ట్ జల్లించుకుంటున్నాను. సో దట్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే పైనే ఉండిపోతాయి అనేసి. ఇలా జల్లించుకున్న బియ్యం పిండిని కూడా మనం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత యూజ్ అవుతుంది. నేను అలాగే సగ్గుబియ్యం కూడా ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో దట్ త్వరగా ఉడికిపోతాయి అనేసి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందాక మనం ఏదైతే బియ్యం పిండి జల్లించుకున్నామో ఆ బియ్యం పిండిలో గ్రేట్ చేసిన బెల్లం కలుపుకుంటూ నేను మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎవరు చెప్పని టిప్ ఏంటి అంటే సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు మనకు అందులో కొంచెం గెంజి అనేది వస్తుంది కదా! ఆ లిక్విడ్‌ని గనక మనం ఇందులో కలుపుకున్నట్టయితే మనకి పాల తాలికలు చాలా బాగా వస్తాయి. ఆ గంజి ఈ మొత్తాన్ని పట్టుంచడానికి బాగా యూజ్ అవుతుందనమాట. చూసారా? ఇప్పుడు మనకి ఇది ఇంకా కొంచెం థిక్ అయిపోయింది. ఇలా కాకుండా ఇంకొంచెం పల్చగా ఉన్నప్పుడే ఆ బియ్యం పిండిలో ఈ గంజి కలుపుకున్నట్టయితే మనకి ఇంకా వస్తాయన్నమాట. మాకు చాలా వచ్చాయి. బట్ ఇంకొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడైతే ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని ఒక చిన్న ముద్దలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని సన్నగా రోల్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా తెంచుకోవడమే. మన పాల తాలికలకి అవసరమైన కన్సిస్టెన్సీలో. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1 లీటర్ వరకు నేను పాలు పోసుకుంటున్నాను. మన పాలు కాగేలోపు సైడ్‌గా నేను బెల్లం కూడా కరగబెట్టుకుంటున్నాను. సో దట్ ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ మనకి గిన్నెకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ఫస్టే బెల్లం తీసుకుని అందులో వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ సరిపోవు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను బెల్లాన్ని విడిగా కరగబెడుతున్నా. అండ్ అలానే దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. ఇప్పుడు పాలు బాగా మరిగాక మనం ముందు ఏవైతే పాల తాలికలు రెడీ చేసి పెట్టుకున్నామో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తున్నాను. సో దట్ ఇవి కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి మన మొత్తం పాల తాలికలు స్వీట్ రెడీ అయ్యేలోపు. మిడిల్‌లో పాల తాలికలు ఇలా పైకి తీసుకుంటూ ఉడికిందా లేదా అని చెప్పి అలా ప్రెస్ చేసి చూడాలి. మనం స్పూన్‌తో నొక్కంగానే అది విరిగిపోతే ఉడికిపోయినట్టు. ఆ తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా! ఇప్పుడు ఈ పాల తాలికలు రెడీ అయిపోయాయి. సో ఇందాక మనం ఒక గ్లాస్ పిండి పక్కన పెట్టుకున్నాం కదా! జల్లించిన తర్వాత ఆ బియ్యం పిండి మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను రాత్రి ఆల్రెడీ పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తున్నా. అండ్ ఇందాక మనం సగ్గుబియ్యం అనేది కూడా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పాల తాలికల పాయసంలోకి. అండ్ ఇది మొత్తం బాయిల్ అయ్యేలోపు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. అంటే కొబ్బరి అండ్ అలానే కాజు, బాదం ఇవన్నీ చిన్న చిన్న పీసెస్‌గా మనకి ఎలా అయితే కావాలో అలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ పాల తాలికల మిశ్రమంలోకి మనం ఇందాకే కరిగించి పెట్టుకున్న బెల్లం ఇదంతా మరి కొంచెం వేగేలోపు నేను మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. దానికోసం వేరొక ప్యాన్లో ఘీ తీసుకుని ముందుగా మనకి ఏదైతే హార్డ్ డస్ట్ ఉంటాయో అవి కొంచెం ముందు వేసుకున్నట్టయితే లాస్ట్లో స్మూత్గా ఉండేవి వేసుకోవచ్చు. సో దట్ హార్డ్ డస్ట్గా ఉన్నవి మిగిలినవి మాడిపోకుండా, అంటే ఫస్ట్ స్మూత్గా ఉన్నవి వేస్తే ఫస్ట్ అవి మాడిపోతాయి కదా! సో హార్డ్గా ఉన్నవి వేసుకుంటే అవి స్లోగా వేగుతూ ఉంటాయి. అండ్ స్మూత్గా ఉండేవి లాస్ట్లో వేసిన వెంటనే. ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకున్న ఘీని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ అనేది 1 బై 1 నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్‌గా నేను కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ కొబ్బరి ఎలానో వేగడానికి టైం పడుతుంది కదా! దాని లేయర్ ఆఫ్ బాడీ కూడా కొంచెం హార్డ్‌గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ కోకోనట్ యాడ్ చేశాను. సో దట్ ఇది వేగడానికి టైం పడుతుంది అనేసి. సో ఫస్ట్ నేను ఇది వేపుకుంటున్నాను. దీని తర్వాత బాదం,
అండ్ కాజు, లాస్ట్‌లో కిస్మిస్, ఆ తర్వాత డేట్స్ ఇలా వన్ బై వన్ నేను రోస్ట్ చేసుకున్నాను. ఈ రోస్ట్ చేసుకున్నదంతా తీసుకొని వెళ్ళి మనకి ఆల్రెడీ పక్కన బాయిల్ అవుతూ ఉంది కదా! దాంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో యమ్మీగా, టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. అండ్ మన పాల తాలికలు కూడా చాలా వచ్చాయి కదా! దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.